పల్నాడు జిల్లాలో టిప్పర్ ఢీకొట్టడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 6 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓటేసేందుకు సొంతూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్ జగన్. టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మడ పోలింగ్ బూత్ లో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ కి పాల్పడ్డారు. రిగ్గింగ్ చేసిన వీడియో బయటకు రావడంతో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు రేపటి నుంచి 23వ తేదీ వరకు ఈ ఏపీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండవ సెషన్ జరగనుంది. ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 69 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఈ నెల 10న 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి పోలింగ్ ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ కు 3 అంచెల భద్రతా ఏర్పాట్లను చేశారు. కాలేజ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసి స్థానిక పోలీసులతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ కేంద్ర బలగాలను బందోబస్తును నిర్వహిస్తున్నారు. తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ షెడ్యూల్లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. విద్యార్థులు ఈ నెల 20 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించింది. కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వినతులు రావడంతో షెడ్యూల్లో సవరణలు చేసినట్లు తెలిపింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరులోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో చిమ్నీ ఎక్కి కార్మికుడు నిరసనకు దిగారు. ఏడాదిగా వేతన బకాయిలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోతే కిందికి దూకుతానని కార్మికుడు బెదిరించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం ఓపెన్ కాస్ట్ వద్ద లారీ యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. బొగ్గు ఉత్పత్తిలో స్థానిక లారీలకు ఇవ్వాల్సిన 40% లోడింగ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రంలో సుమారు 150 క్వింటాల వరి ధాన్యం వర్షపు నీటిలో తడిసి ముద్దైంది. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పంచలోహ కిరీటంలో ఒక ప్రవాస భారతీయుడు తన భక్తిని చాటుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలోని గోపాలపురంలో ఉన్న పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పంచలోహ కిరీటాన్ని బహుకరించాడు వినయ్ బాబు అనే వ్యక్తి. కంటాయపాలెం గ్రామానికి చెందిన శోభన్ బాబు అనే శిల్పితో కిరీటాన్ని తయారు చేయించినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన కేంద్ర భద్రతా బలగాలు, సీఎంఆర్ఎఫ్ జవాన్లను మహబూబాబాద్ డీఎస్పీ సిఐ దేవేందర్ సన్మానించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ తమ విధులను నిర్వర్తించారని వారి సేవలను కొనియాడారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ బాధ్యతలను నిర్వహిస్తున్న జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో డ్రైవర్, కండక్టర్ డ్యూటీ ఒకరే చేసేలా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు మినహా మిగతా వాటికి డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని నాన్ స్టాప్ సర్వీసుల్లో నిర్ధారిత పాయింట్ల వద్ద కండక్టర్లు బస్సు ఎక్కి టికెట్లు జారీ చేసి దిగిపోతున్నట్లు యాజమాన్యం గుర్తించింది. ప్రకాశం జిల్లా పెదారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎర్రగుండపాలెం తహసీల్దార్ సోమ్లా నాయక్, మండల సర్వేయర్ సైదారావు, గ్రామ సర్వేయర్ దిలీప్ కు గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగలు ఏకంగా గుడిలో చోరీ చేశారు. పట్టణానికి తలమానికమైన అక్కమ్మ దేవాలయంలో హుండీ పగలగొట్టి నగదు, వెండి వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో చోరీకి విఫల యత్నం జరిగింది. పలు ఇళ్లలో చొరబడ్డ దుండగులు దొంగతనానికి యత్నించారు. జనాలు చూసి అరవటంతో దొంగలు పరారయ్యారు. చాకచక్యంగా వ్యవహరించి ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు హనుమాన్ మాలదారులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. జహీరాబాద్ పట్టణంలోని రైల్వే గేట్ వద్ద కారు ఇంజన్ నుంచి పొగలు రావటాన్ని గమనించిన డ్రైవర్ కారును పక్కకు ఆపేశారు. దీంతో కారులో ఉన్న వారు కిందకు దిగటంతో ప్రమాదం తప్పింది.
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎనుములపల్లిలో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందారు. దొమ్మరి కాలనీలో 2 కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగాయి. ఇరు వర్గాలకు సర్ది చెప్పే క్రమంలో గురుమూర్తి అనే వ్యక్తి తలకు తీవ్ర గాయమవడంతో అతడు మృతి చెందాడు. సినీ నటి కంగనా రనౌత్ తన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, కేసుల గురించి వివరించారు. స్థిర చరాస్తులు కలిపి మొత్తం 90 కోట్లుగా, అప్పు 17 కోట్లుగా చూపించారు. 60 కిలోల వెండి, 6.7 కిలోల గోల్డ్ ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు 8 క్రిమినల్ కేసులు ఆమె పేరు మీద పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్. ఇప్పటికే ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ బిండేపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాజస్థాన్లోని నీమ్కా థానా జిల్లాలోని గనిలో చిక్కుకున్న అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. 14 మందిని బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ సిబ్బంది వారిని ఝుంఝున్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో జైపూర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మిగిలిన 11 మందిలో కొందరికి గాయాలు అయ్యాయని, అయితే వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. శ్రీనగర్లోని దాల్ లేక్ను ప్రేరణగా తీసుకుని జమ్మూ కాశ్మీర్ బందీపురాలోని ఉలార్ లేక్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే వ్యూ పాయింట్ ఏర్పాటు చేయగా ఉలార్ లేక్ నుంచి హిమాలయ పర్వతాలు మనోహరంగా కనిపిస్తున్నాయి. రుద్రప్రయోగ్లోని కేదార్నాథ్ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. చార్ధామ్ యాత్రలో భాగంగా దేవాలయానికి భారీగా యాత్రికులు తరలి రావడంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీ, బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు పరిస్థితిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రోడ్డు పక్కన భారీగా పేరుకుపోయిన చెత్త డంపింగ్ యార్డ్ను తలపిస్తోందని సోషల్ మీడియాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడిగా 5వసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ ఈ టర్మ్లో తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. రేపు ఎల్లుండి పుతిన్ చైనాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్తో పుతిన్ సమావేశం కానున్నారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గయానాలో జూన్ 27న జరిగే 2వ సెమీఫైనల్ రిజర్వ్ డేను ఐసీసీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తొలగించాయి. ఈ మ్యాచ్ ను అదే రోజు ముగించేందుకు అదనంగా 4 గంటలు కేటాయించాయి. ఒకవేళ 2వ సెమీస్ రిజర్వ్ డేకు వెళ్తే గెలిచిన జట్టు తర్వాతి రోజునే ఫైనల్ ఆడాల్సిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఐపీఎల్ పోరులో ఇవాళ ఒక నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ప్లే ఆఫ్స్ లో బెర్త్ ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. గౌహతిలోని బాట్సాపారా క్రికెట్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30కు మ్యాచ్ జరగనుంది. యూటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్తో ఈ ఏడాది ఏప్రిల్లో భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఆటోమొబైల్ ఇండస్ట్రీ సంస్థ సియామ్ తెలిపింది. ఏప్రిల్లో 3,35,629 వాహనాల అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల తర్వాత బాంబ్ పేల్చడానికి టెలికాం సంస్థలు రెడీగా ఉన్నాయి. మొబైల్ రెంటల్స్ ను భారీగా పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో చికెన్ ధరతో పాటు కోడిగుడ్డు ధర కూడా కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం కేజీ చికెన్ ధర 270 నుంచి 300 రూపాయలు పలుకుతుండగా గుడ్డు ధర కూడా విపరీతంగా పెరిగింది. రీటైల్ మార్కెట్లో ఒక గుడ్డును 6 నుంచి 7 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో గుడ్డు ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ల థియేటర్లు 10 రోజుల పాటు మూతపడనున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటం, కంటెంట్ లేకపోవడంతో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు షో వేయొద్దని నిర్ణయించుకున్నారు థియేటర్ల యజమానులు. ఎన్నికలు, ఐపీఎల్ ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.